ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మా టాక్స్. మనం ఇష్టపడే వాళ్ళతో మనం జీవితాంతం కలిసి ఉండటం కోసం మీరు నమ్మకంతో మందారాకుతో ఈ చిన్న పరిహారం చేయండి. ఎందుకంటే మందారాకుని ఇక్కడ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే, మందారాకు అంటే దేవతా వృక్షంతో సమానం. మందార చెట్టు అంటే మనకు దేవుళ్ళకు పూజ చేస్తుంటే మందార పూలతో పూజ చేస్తే చాలా మంచి జరుగుతుంది. కాబట్టి మీ ఇష్ట దైవానికి ఏ దేవుడికైనా సరే ఏదో ఒక రోజున మీకు కుదిరినప్పుడు చక్కగా ఉదయాన్నే లేచి స్నానం చేసేసి కాస్త ఆ ఒక్కరోజు కాస్త ఇంట్లో నాన్ వెజ్ అనేది వండుకోకుండా మన ఇష్టపడే వాళ్ళు మనతో జీవితాంతం కలిసి ఉండాలి అని చెప్పేసేసి, అది మనం ఇష్టపడే వ్యక్తుల కోసం కావచ్చు, భార్యాభర్తలు ఎవరైనా చేసుకోవచ్చు. కానీ రిలేషన్లో న్యాయం ఉండాలి, కోరికలో న్యాయం ఉండాలి. ఎవరో కోసం చేయాలంటే మాత్రం కుదరదు. అలాగే కొంతమందికి ప్రేమిస్తున్నామా లేదా అని క్లారిటీ తీసుకోండి ఫస్ట్. కొంతమందికి ఏంటి తెలియకుండా వీళ్ళ మనసులోనే పెట్టేసుకుంటారు. అవతల వ్యక్తికి తెలియదు, చెప్పను కూడా చెప్పరు. అసలు ఇష్టం ఉందా లేదా కూడా వాళ్ళకి చెప్పరు. అసలు వాళ్ళకేం తెలియదు. అలాంటి వాళ్ళు కూడా చేసి రిజల్ట్ రాలేదంటే ప్రతిదీ నా మీద పెడతాం, కరెక్ట్ కాదమ్మా. కాబట్టి అది కూడా మీరు అర్థం చేసుకోండి. ఇద్దరి మధ్య ఇష్టం ఉండి ఒకప్పుడు ఇప్పుడు విడిపోతారు చూడండి మధ్యలో, అలాంటి వాళ్ళకి పరిహారాలు అనేవి బాగా రిజల్ట్ అనేది వస్తుంది. ఎందుకంటే మనసులో ప్రేమ లేకుండా మనం ఏది చేయలేము. అదొక్కటి మీరు అర్థం చేసుకోండి. అలా ఒకప్పుడు చాలా సంతోషంగా కలిసిమెలిసి ఉండి మధ్యలో థర్డ్ పర్సన్ వల్ల కానీ లేదా మీ ఇద్దరి మధ్య మాట అనేది కుదరక ఏదో ఒక దాని వల్ల అనుకోని కారణాల వల్ల గొడవ వచ్చి, అనుకోని మాట వల్ల గొడవ వచ్చి అలా దూరం అనేది ఇంత దూరం అయిపోతుంది, ఇంత దూరం ఎక్కువ అయిద్దని చెప్పి మేము ఊహించలేదు. అయినా కూడా ఎక్కువగా దూరం అనేది పెరిగిపోతుంది. మాకు భయం ఏర్పడుతుంది, ఇక మేము కలుస్తామో లేదో, మాకు ఆ వ్యక్తే కావాలి. ఎందుకంటే మాకు తెలుసు, మా మనసుకు తెలుసు ఆ మనిషి కూడా మమ్మల్ని ఇష్టపడుతున్నాడు అని చెప్పేసి మా మనసుకు తెలుసు. ఇదివరకు మేము ప్రేమగా ఉన్నాం కాబట్టి మాకు తెలుసు. ఆ వ్యక్తి ప్లేస్లో మేము ఎవరిని ఊహించుకోలేము. కాబట్టి వాళ్ళు మాకు జీవితాంతం కావాలి అని అంటే మీరేం చేస్తారంటే, మందారాకు మనకు ఉంటుంది కదా చెట్లకి, ఆ చెట్టుది ఒకటి పెద్ద ఆకును తుంచుకొచ్చుకోండి. బుడ్డ ఆకులు కాకుండా కొంచెం పెద్దగా ఉన్నటువంటి ఆకును తీసుకొని, ఒక్క మందారాకుని మీరు తీసుకొని మీరు శుభ్రంగా, మనకేంటంటే బయట ఉంటుంది కాబట్టి చెట్టు ఇట్లా శుభ్రంగా కొంచెం నీళ్ళతో ఇట్లా వాష్ చేసుకోండి. ఇట్లా శుభ్రంగా కడుక్కుంటే మనకేంటంటే ఏదన్నా గబక్కన డస్ట్ కానీ ఏదన్నా ఎవరన్నా పట్టుకున్నా అదేమన్నా ఉంటే దోషం మనకు పోయిద్ది. శుభ్రంగా అలాగా క్లీన్ చేసేసుకొని ఈ తొడి ఉంచుకోండి. ఇట్లా మందారాకుని మీరు శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక చిటికెడు పసుపు తీసుకోండి. ఇట్లా పసుపు తీసుకొని మీ ఇంట్లో పచ్చ కర్పూరం ఉంటే పచ్చ కర్పూరం, లేకపోతే ఇది మామూలు కర్పూరం బిళ్ళ నేను చూపిస్తున్నాను, ఏదైనా పర్వాలా. పచ్చ కర్పూరం ఉంటే ఇంకా మంచిది. పచ్చ కర్పూరం ఉంటే అదే తీసుకోండి. ఇలా తీసుకొని దీన్ని ఇట్లాగా మెత్తగా పొడుములాగా చేసేసుకొని ఈ పసుపులో ఇట్లా కలిపేసేయండి. ఇట్లా పసుపులో ఇట్లా పొడిలాగా చేసుకొని కలిపేసుకోండి. మీకు పచ్చ కర్పూరం అయినా సరే ఇట్లా కలిపేసుకోండి, పొడిలాగా వచ్చేసిద్ది. ఇట్లా చక్కగా కలిపేసుకొని మీరేం చేస్తారంటే ఒక పుల్ల తీసుకొని శుభ్రంగా ఇట్లా కలిపేసేసేయండి. ఇప్పుడు మీరు దీంట్లో ఒక చుక్క వాటర్ యాడ్ చేయండి. వాటర్ ఎక్కువ కాకుండా కొంచెం చూసుకొని, మనకి పేస్ట్ లాగా ఇట్లా వాటర్ యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోండి. మనకు కర్పూరం ఎందుకంటే ఇక్కడ పసుపు కర్పూరం అనేవి చాలా పవిత్రమైనవి, అలాగే చాలా పవర్ఫుల్ అనమాట. అటువంటి ఆకు తీసుకొని ఈ ఆకు మీద మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో ఆ వ్యక్తి పేరు, సపోజ్ రాజా అనుకోండి, ఇక్కడ రాయండి రాజా. మనకి డైరెక్ట్గా అలా రాదు, పెన్నుతో రాసినట్లుగా ఏమి రాదు. ఇట్లా కొంచెం కొంచెం ఇట్లా రాసుకోండి. పూజ చేసుకొని ఇలా చేయండి. మనకి పసుపు ఏంటంటే మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆ సమస్యని తీసేయటానికి ఉపయోగపడిద్ది అనమాట. మనకు ఆరినాక పేరు ఇంకా బాగా క్లియర్గా కనిపించిద్ది. మనకు పసుపుతోటి ఇంతకు మించి పేపర్ మీద రాసినట్లుగా రావాలంటే అంత బాగా ఏమి రాదు. మనం సుమారుగా చూసుకొని అట్లా రాసుకోవటం అనమాట. ఇట్లా రాజా అని రాసుకొని తర్వాత అమ్మాయి పేరు రాణి అనుకోండి, రాణి కింద వచ్చేసి రాణి. ఈ కర్పూరం అనేది మనకి దేవుళ్ళకి ఏ పూజ చేసినా కూడా కర్పూరంతో ఖచ్చితంగా లాస్ట్లో హారతి అనేది ఇవ్వాల్సిందే. ఎందుకంటే కర్పూరం అంటే మనకి ఏ దేవుళ్ళకైనా చాలా ఇష్టం.
అలా చేసినప్పుడు మాత్రమే మనం ఏ పూజ చేసినా ఏమి చేసినా మనకు ఖచ్చితంగా ప్రతిఫలం అనేది దక్కాలంటే కర్పూరం అనేది ఉండాల్సిందే. కర్పూరం అనేది చాలా శక్తివంతమైనది కాబట్టి ఇక్కడ ఇందులో మంచి సువాసన కోసము, అలాగే మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి సమస్యని దోషాలను తీసేయటానికి, మీ ఇద్దరిని కలపటానికి ఈ కర్పూరం అనేది బాగా పనిచేస్తుంది అనమాట. కాబట్టి ఇట్లాగా మీరు కొంచెం చూసుకొని, పసుపులో వాటర్ కలిపేటప్పుడు కొంచెం చూసుకోండి. అట్లాగా ఇక్కడ కొంచెం వాటర్ ఎక్కువైంది కాట అని అట్లా అనిపిస్తుంది. ఆరిన తర్వాత మళ్ళీ నార్మల్గా వచ్చేసిద్ది అనమాట. ఇట్లా నేమ్స్ రాసేసుకొని ఇట్లా రాజా రాణి అని చెప్పేసి మీరు ఇట్లా నేమ్స్ రాసేసుకొని మీరేం చేస్తారంటే దేవుడి ముందల ఇదిగో చూడండి, దేవుడి ముందల మీ మనసులో కోరిక చెప్పుకోండి. ఇట్లా మేమిద్దరం కలవాలి, మేము సంతోషంగా జీవితాంతం కలిసి ఉండాలి, మా ఇద్దరి మధ్య వచ్చినటువంటి ఆ సమస్య అనేది తొలగిపోవాలి అని చెప్పేసి ఈ పవిత్రమైనటువంటి పసుపుతో మీ ఇద్దరు కలపాలని కర్పూరంతో ఇట్లాగా చక్కగా మీ పేర్లు రాసుకొని, నేను ఎగ్జాంపుల్గా రాశాను రాజారాణి అని, మీరు మీ పేర్లు రాసేసుకొని మీరు మీ దేవుడి దగ్గర పూజ చేస్తారు కదా, ఆ పూజలో అక్కడ ఆకు ఆ దేవుడి ముందర పెట్టేసేయండి. అట్లా పెట్టేసేసి మీరు దండం పెట్టుకొని మీరు మామూలుగా ఇక మీ పని మీరు చేసుకోండి. ఈ ఆకు వచ్చేసి ఆ దేవుడి ముందల ఒక వారం రోజులు ఉంచేసేయండి అంతే. రేపు సోమవారం అనుకోండి, రేపు సోమవారం చేశారనుకో సపోజ్, సోమవారం నుంచి మళ్ళీ ఈసారి సోమవారం దాకా అంతే ఉంచేసేయండి. మీకు ఖచ్చితంగా ఈ లోపే ఫోన్ అనేది వచ్చింది, వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ రావటం కానీ, మెసేజ్లు రావటం కానీ, లేదా కలవటం కానీ, ఇట్లా ఏదో ఒకటి జరిగిద్ది. కాబట్టి ఖచ్చితంగా మీకు ఈలోపు రెస్పాన్స్ అనేది వచ్చింది. ఎందుకంటే వారం రోజులు ఎందుకు ఉంచమన్నానంటే, పవిత్రమైనటువంటి మనకి దేవుడి ముందలు ఉంచుతున్నాము, మన ప్రేమ పవిత్రం. దేవుడి ముందల ఉంచినప్పుడు ఏంటంటే మీలో ఉన్నటువంటి ఆ సమస్యలు దోషాలు మొత్తం అన్నీ పోయి అందులో దేవతా వృక్షమైనటువంటి మందారాకు మీద ఇలా రాసి మనం పెడుతున్నాం. కాబట్టి మీ ఇద్దరిని కలపటానికి దేవుడి ఆశీర్వాదం అనేది మీ ఇద్దరి మీద చక్కగా ఉంటది. అలా చక్కగా ఉంచేసేసి వారం రోజుల పాటు ఉంచి మీ దగ్గర ఖచ్చితంగా మంచి రిజల్ట్ అనేది వచ్చింది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇలా చేసి చూడండి, మీరు నమ్మకంతో చేయండి. ఇలా చేసామని ఎవరికి చెప్పొద్దు, చెప్పాల్సిన పని లేదు. చూసారనుకోండి, ఇప్పుడు ఎవరంటారు, ఇప్పుడు మనం తప్పుడు పనుల కోసం చేయట్లేదుగా, తప్పుడు పనుల కోసం చేస్తే ఇంట్లో వాళ్ళు చూస్తే భయపడాలి, మంచి పనుల కోసం చేసినప్పుడు ఇంట్లో వాళ్ళు చూస్తే భయపడాల్సిన పని ఏమీ లేదు కదా. కాకపోతే బయట ఎవరికి చెప్పమాకండి. ఇలా చేస్తే మీకు ఖచ్చితంగా మంచి రిజల్ట్ వచ్చింది. అలా ఉంచడం వల్ల దోషం అంతా పోయి దేవుడి ఆశీర్వాదం అనేది పూర్తిగా మీ ఇద్దరి మీద ఉంటది అనమాట. తర్వాత ఈ వారం తర్వాత ఈ ఆకుని ఏదన్నా పారే నీళ్ళల్లో కానీ, ఏదైనా చెట్టు మొదట్లో కానీ ఎవరికి కనబడకుండా వేసేసేయండి. అలా చేయండి, ఇబ్బంది ఏముండదు. అర్థమైంది కదా. మీరు నమ్మకం ఉంటే చేసుకోండి, లేదక్క మాకెందుకు ఇవన్నీ, మాకు ఇలాంటివి నమ్మకాలు లేవు అనుకుంటే వదిలేసేయండి. అంతేగాని నెగిటివ్గా కామెంట్స్ అనేవి పెట్టొద్దమ్మా. ఎందుకంటే కామెంట్స్ మంచిగా జరిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీకు నచ్చకపోతే చేయమాకండి. ఎందుకంటే ఉంటాయి పరిహారాలు అనేవి చాలా రకాలు ఉంటాయి, ఇలాంటివి ఉంటాయి కాబట్టి మేము చెబుతూ ఉంటాము. అంతేగాని మీరు నెగిటివ్గా కామెంట్స్ పెట్టి ఏమన్నా డౌట్స్ వస్తాయేమో, ఎవరికన్నా డౌట్స్ వస్తాయేమో అని చెప్పేసి నేను కామెంట్స్ సెక్షన్ ఉంచుకుంటున్నాను అనమాట, రిప్లై అవ్వటం కోసమని. కొంతమంది కామెంట్స్ ఆఫ్ చేసేసుకుంటారు. అలా కామెంట్స్ ఆఫ్ చేసేసుకుంటే నాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీరెన్ని కామెంట్స్ పెట్టుకున్నా నాకు తెలియదు, నాకు ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఆ కామెంట్స్ చూసినప్పుడు బాధగా ఉంటుంది నాకు. ఉంటాయి పరిహారాలు 190 ఉంటాయి, అవి మంచివి కాబట్టే మనం చెప్తున్నాం. ఇక్కడ నేను ఎక్కడన్నా చెడు కోసం చెప్పానా? నేను చెడు కోసం ఎక్కడా చెప్పటల్లా. కాబట్టి అది మీరు అర్థం చేసుకోండి. మీకు నమ్మకం లేదు, మీకు యూజ్ లేదు, ఇదంతా మూఢనమ్మకాలు ఇలాంటివి మీరు అనుకుంటే మీరు చెయ్యొద్దు, వేస్ట్, తీసేసుకోండి. మీకు నచ్చినవి మీరు చేసుకోండి, దాని గురించి నేను కాదని అన్నాను. కానీ ఇక్కడ నేను నాకు కొంతమంది ఇట్లా ఏంటక్క ఏమైనా చెప్పండి అని చెప్పి అడిగేవాళ్ళు నాకు ఉన్నారు కాబట్టి నేను ఇలాంటి వీడియోస్ పెట్టుకుంటున్నా. అది మీరు అర్థం చేసుకోండి. ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో స్కిప్ చేసి వెళ్ళిపోండి, ఇబ్బంది ఏమీ లేదమ్మా. దయచేసి మీరు అర్థం చేసుకోండి. వీడియో నచ్చిన వాళ్ళు ఒక చిన్న లైక్ ఇచ్చి మీరు సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేయటం వలన వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుందమ్మా. అర్థమైంది కదా. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.